అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీ వై ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇతరుల జీవితాల అలవాట్ల గురించి వ్యాఖ్యానించడం, విమర్శించడం, చర్చించడం తేలికే. నిజానికి అవి మనకు ఏమాత్రం అవసరము, సంబంధము లేని విషయాలు. వాటి వల్ల మన మనసుకు అనవసర వేదనే తప్ప లాభమేమీ ఉండదు. బతుకంతా నీటిలో ఉండే చేపకి నీచు వాసన పోదు. దాన్ని పోగొట్టుకోవడానికి ఏవేవో వేసి రుద్దుతాం. మన మనసులో అంతే. వాటిని నిర్మలంగా ఉంచుకోకపోతే రోజు 2 సార్లు స్నానం చేసి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకున్నా లాభం ఏమీ ఉండదు. తప్పెప్పుడు ఇతరులదే అని భావించడం మాని మనలో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ కథ విన్న తర్వాత నేను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని అనుకుంటున్నాను. చూసే కళ్ళను బట్టి ఏదైనా ఉంటుంది. ఈ కథ వినండి. ఒక యువజంట కొత్తింట్లో కాపురం పెట్టింది. వాళ్ళ కిటికీలో నుంచి చూస్తే ఎదుటి ఫ్లాట్ వాళ్ళ బాల్కనీ కనిపిస్తుంది. ఆ ఫ్లాట్లో ఒక వృద్ధ జంట నివసిస్తోంది. రోజు సోఫాలో కూర్చుని దూరంగా కిటికీలో నుంచి ఎదురింటి పెద్దావిడ ఆరేసిన బట్టలు చూసి ఇంకాస్త శుభ్రంగా ఉతికితే బాగుండును, బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయినట్లు కనిపిస్తున్నాయి అనుకునేది ఆ ఇల్లాలు. కొన్నాళ్లకు అది ఆమెకు అలవాటుగా మారిపోయింది. రాను రాను ఎదురింటి ఆవిడ ఉతికే బట్టలు మరింత మురికిగా కనిపించడం మొదలెట్టాయి. దాంతో చూడండి వాళ్ళ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో అంటూ భర్తకు కూడా ఫిర్యాదు చేసేది. భర్త వాళ్ళ గురించి మనకెందుకే అని సర్ది చెప్పేవాడు. రోజు ఎప్పట్లాగే కిటికీలో నుంచి చూసిన యువతకి ఎదురింటి బాల్కనీలో శుభ్రంగా మెలమెలా మెరుస్తున్న బట్టలు కనిపించాయి. ఆశ్చర్యంతో భర్తను పిలిచి చూపించింది. వాళ్ళ బట్టల సంగతి సరే కానీ నువ్వు అసలు మన కిటికీ చూసావా? అద్దాలు ఎలా తళతళ మెరిసిపోతున్నాయో. ఈవేళ పొద్దున్నే మెలకు వచ్చేసింది. ఏమీ తోచక బాగా దుమ్ము పట్టి ఉన్న కిటికీల అద్దాలన్నీ శుభ్రంగా తుడిచేశాను. నువ్వు లేచేసరికి అని చెప్పాడు భర్త. అది విని కిటికీని, బయట కనిపిస్తున్న దృశ్యాల్ని తేరిపారి చూసిన ఇల్లాలు ఆలోచనలో పడింది. నాళ్ళు తను చూసిన మురికి తమ కిటికీ అద్దాలదే తప్ప ఎదురింటి వాళ్ళ దుస్తులది కాదన్నమాట అనుకుంది. వ్యక్తిత్వ వికాస పాఠాల్లో చెప్పే కథ ఇది. మనం కళ్ళతో చూసేది అన్ని వేళలా నిజం కాకపోవచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు కాస్తంత ఆలోచించాలి. నిజమే కదా, కిటికీ అద్దం మురికిగా ఉంటే దాని ద్వారా మనం చూసేవన్నీ మురికిగానే కనిపిస్తాయి. మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం ఆ రంగులోనే కనిపిస్తుంది. అలాగే మనం ఏ దృష్టితో చూస్తే మనుషులు అలాగే కనిపిస్తారు. మన నిర్మలమైన మంచి మనసుతో చూస్తే ఎదుటివారిలోని మంచి లక్షణాలు మాత్రమే కనపడతాయి. యద్భావం తద్భవతి.